దేవుడు చాలా తక్కువతో సంతోషిస్తాడు. భగవంతుడు చాలా తక్కువగా సంతోషిస్తాడని ఈ కథ మనకు బోధిస్తుంది. కథ: శ్రీ విష్ణు అనే 6 సంవత్సరాల పిల్లవాడికి ఒక గదిలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. అతను ఎల్లప్పుడూ తన అమ్మ మరియు నాన్న నుండి కొత్త బొమ్మలు తీసుకోవాలని పట్టుపట్టేవాడు. శ్రీ విష్ణు ప్రవర్తనతో అతని తల్లిదండ్రులు ఇబ్బంది పడేవారు. అతనికి నేర్పడానికి అతని తల్లి అతనికి ఒక కథ చెప్పింది. ఆ కథే విందాం. ఈ కథ మహాభారతంలోనిది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వారి కుటీరానికి వచ్చాడు. దుర్వాస మహర్షి పాండవుల అన్న అయిన యుధిష్ఠిరునితో, ముందు మనం నదిలో స్నానం చేసి ఆ తర్వాత భోజనం చేద్దాం అన్నాడు. యుధిష్ఠిరుడు తన భార్య ద్రౌపదితో ఇలా చెప్పాడు. కంగారుపడిన ద్రౌపది, అయితే తిండిలేదు, మనం వారికి ఏమి తినిపిస్తాము? ఇప్పుడు కృష్ణుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ద్రౌపది తన కష్టాలన్నింటినీ కృష్ణుడికి వివరించింది. కృష్ణుడు ద్రౌపదిని ఆహారం కోసం ఒక కుండ తీసుకురమ్మని చెప్పాడు. కుండలో ఒక్క బియ్యపు గింజ మాత్రమే మిగిలింది. కృష్ణుడు ఆ ఒక్క బియ్యపు గింజను తిన్నాడు. కృష్ణుడు ధాన్యం తిన్న వెంటనే ఒక అద్భుతం జరిగింది. దుర్వాస మహర్షి మరియు అతని శిష్యులందరి ఆకలి అద్భుతంగా తీర్చబడింది. భోజనం చేసి వారి శిష్యులతో బయలుదేరాడు. కాబట్టి శ్రీ విష్ణు దేవుడు కేవలం ఒక బియ్యం గింజతో ఎలా సంతృప్తి చెందాడో చూడండి. అలాగే దుర్వాస మహర్షి మరియు అతని శిష్యుల ఆకలిని కూడా తీర్చాడు. భగవంతుడు తక్కువతో సంతృప్తి చెందినట్లే మనం కూడా తక్కువతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అక్కడ దురాశకు, కోరికకు అంతం లేదు అంది తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.